ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. ఒకసారి రేవంత్ సర్కార్కు చలి జ్వరం శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగమంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతామంటూ ఈ వార్త. బీఆర్ఎస్ దూకుడుపై సర్కారు ఎక్కడికక్కడ మల్ల గులాలు పడుతుందనే అంశాన్ని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలనే ఒక పన్నాగం పన్నుతోంది ప్రభుత్వం అనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అందుకే 29వ తేదీ నుంచే సభ నిర్వహించేందుకు ఆలోచిస్తూ ఉన్నారు అనే అంశం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు అంటూ ఈ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం, ముఖ్యమంత్రి సతమతమవుతున్నారు. మంత్రులు, క్యాబినెట్ అంతా కూడా సతమతమవుతుందనే ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. గంటల్లోనే 8 మంది మంత్రుల ప్రెస్ మీట్లు, ప్రత్యేకంగా రేవంత్ చిట్ చాట్ అంటూ ఏ రకంగా బీఆర్ఎస్ అధినేత చెప్పిన అంశాలు కావచ్చు, లేవనెత్తిన అంశాలు, ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధం చేసిన అస్త్రాలకు కనీసం సమాధానం చెప్పలేక పూర్తిగా ప్రభుత్వం ఎక్కడికక్కడ కకావికలమవుతోంది. క్యాబినెట్లో పూర్తిగా కలవరం మొదలైందనే ప్రధానమైన అంశం మనం చూస్తున్నాం. గంటల్లోనే 8 మంది మంత్రుల ప్రెస్ మీట్లతో పాటుగా ముఖ్యమంత్రి చిట్ చాట్కు దిగారంటేనే పరిస్థితి ఏ రకంగా ఉందో, కేసీఆర్ గారి ప్రశ్నలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో ప్రభుత్వంలో యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుంది. 2 ఏళ్ల సమయం ఇచ్చిన తర్వాత, 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత పూర్తిగా ఎక్కడికక్కడ తెలంగాణను విధ్వంసం చేయడమే కాకుండా తెలంగాణ జల హక్కులను కాలరాసే విధంగా ప్రతి అడుగు వేస్తున్న నేపథ్యంలోనే ఇక ఉపేక్షిస్తే వచ్చే తరాలు క్షమించవు, దశాబ్దాల పాటు అవుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే తరాలన్నీ కూడా క్షమించవని చెప్పి స్పష్టంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చి చెప్పేందుకు, ప్రజాక్షేత్రంలోనే ఢిల్లీ పార్టీలకు సంబంధించిన దగాను, మోసాన్ని, నయవంచనను సూటిగా ప్రశ్నించేందుకు, ఎండగట్టేందుకు పూర్తిగా రంగం సిద్ధమైన ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కసారిగా కలవరం మొదలైన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి ఒక్క ప్రెస్ మీట్ అనేక ప్రచారాలను పటాపంచలు చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక అసత్యాలను కూడా తునాతునకలు చేసిన పరిస్థితి. మొద్దు నిద్రపోతున్న సర్కారు ముఖం మీద నీళ్లు కొట్టి నిద్రలేపిండు కేసీఆర్ గారును ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం రాత్రి నుంచి ఏ రకంగా ఎంతమంది మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారో ఆ సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కరు కూడా కేసీఆర్ గారు లేవనెత్తిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయారంటేనే చాలా స్పష్టంగా వారి దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడింది. అడుగడుగునా కూడా తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తోంది. కాబట్టి నీళ్లు నములుతోంది ప్రభుత్వం అనే అంశం ప్రధానంగా తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతుంది. ఒకనాడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు ఎలాగైతే బయలుదేరారో, మరోసారి తెలంగాణ హక్కుల సాధన కోసం కూడా ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరోసారి నడుం బిగించారు. ఇది తెలంగాణకు శుభసూచకం. తెలంగాణ హక్కులను సాధించేది, హక్కులను పరిరక్షించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అస్తిత్వ రాజకీయానికి మాత్రమే ఆ ప్రేమ, ఆ అనుభవం కావచ్చు, అదంతా కూడా ఉంటుందనే అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతామనే ఆందోళనలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మరో కీలకమైన అంశం, 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు గారు సూటిగా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను ప్రశ్నించిన మరో అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డికి 90 గారి ప్రభుత్వం జారీ చేసిన 246వ జీవోను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. 45 టీఎంసీలు చాలంటూ కాంగ్రెస్ సర్కారు చేసిన తతంగం కావచ్చు, రాసిన లేఖను కూడా బహిర్గతం చేశారు హరీష్ రావు గారు. పూర్తిగా పటాపంచలు చేశారు. కాంగ్రెస్ చెప్తున్న వాదనంతా కూడా డొల్లవాదన, తెలంగాణ హక్కులను కాలరాస్తూ మరోసారి బీఆర్ఎస్ పైనే బురద జల్లే కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం, వాస్తవాలను పూర్తిగా ఆధారాల సహితంగా మీడియా సమక్షంలో తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నామనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా రెండు కీలకమైన అంశాలు, ఓవైపు జీవోను, మరోవైపు కాంగ్రెస్ రాసిన లేఖను, రెండింటినీ కూడా మీడియా సమక్షంలో ప్రజల ముందు ఉంచిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల హక్కును
హక్కు ఏదైతే తెలంగాణకు ఉందో దానికి పూర్తిగా నీళ్లు వదిలేలాగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 90 టీఎంసీలకు హక్కులను పూర్తిగా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగితే పూర్తిగా సగానికి పైగా కోత పెట్టే విధంగా కాంగ్రెస్ చేస్తున్న నయవంచన ఏదైతేందో ఇది దశాబ్దాల పాటు తెలంగాణ రైతులను వ్యవసాయాన్ని అంధకారంలోకి నెట్టే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపించింది. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. ఈ రకంగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతులకు వెన్నుపోటు ఉపేక్షించదని వెంటనే ప్రభుత్వం తాను రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని కూడా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. డిపిఆర్ వెనకొచ్చినా ఎందుకు మౌనం వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం? ముఖ్యమంత్రి అలాగే మంత్రులను కూడా సూటిగా నిలదీశారు. డిపిఆర్ను వెనక్కి పంపడం అంటేనే పూర్తిగా ప్రాజెక్టును అంధకారంలోకి నెట్టడమే అనే కనీస సోయి కావచ్చు, స్పృహ కావచ్చు, ఆలోచన ప్రభుత్వంలో లేకపోవడం అత్యంత దారుణం, దుర్మార్గం అని కూడా హరీష్ రావు గారు మండిపడిన ప్రధానమైన అంశం మనకు కనిపిస్తోంది. డిపిఆర్ను వెనక్కి కేంద్ర ప్రభుత్వం పంపించినప్పటికీ ఎందుకు కనీసం ఉలుకు పలుకు లేదు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏకమై ఢిల్లీపై జంగ్ సైరన్ మోగించాల్సిన ఈ తరుణంలో కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటేనే తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ రైతుల ఈ సందర్భంగా సూటిగా నిలదీసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్. కేసీఆర్ గారు నిలదీతతో నిస్సిగ్గుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్తా ఉన్నారు అని చెప్పి ప్రశ్నించారు. దీంతో పాటు మీరు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారో కూడా ప్రజలకు అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుండ బద్దలు కొట్టి నిలదీసిన అంశం కూడా కనిపిస్తుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న కార్యక్రమం కానే కాదని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మీరు వేరే వారి డైరెక్షన్లో, పక్క రాష్ట్రానికి సంబంధించిన డైరెక్షన్లో, అలాగే ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో తెలంగాణ హక్కులను కాలా రాసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజాక్షేత్రం కూడా ఉపేక్షించదు. ప్రజాక్షేత్రంలోనే మీకు గుణపాఠం తప్పదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో మలిదశ ఉద్యమం మొదలైపోయింది. జంగ్ సైరన్ మోగిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. కాబట్టి ఇక తెలంగాణ హక్కులను కాలరాస్తే ఉపేక్షించమని మరోసారి హెచ్చరించిన అంశం కూడా కనిపిస్తుంది. దీంతోపాటు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏకంగా 48.74 లక్షల ఎకరాలకు సందర్భంగా గుర్తు చేశారు. 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరం అని కూడా మండిపడిన అంశం కనిపిస్తోంది. 2 ఏళ్లలో మీరు ఇచ్చింది కేవలం 11,000 ఎకరాలకు మాత్రమే ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది తప్ప 1 ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదనే విషయాన్ని కూడా మండిపడ్డారు. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది ముఖ్యమంత్రి అంటూ హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. చెక్ డ్యాంలు, ప్రాజెక్టులను పేల్చివేస్తూ తెలంగాణ రైతుల బతుకులను అంధకారంలోకి నెడతా ఉన్నారు. గతంలో కాళేశ్వరంలో కూడా ఇదే జరిగిందనే బలమైన అనుమానాలు స్పష్టంగా తెలంగాణ అన్నదాతలకు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెక్ డ్యాంలను ఎక్కడికక్కడ పేల్చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది పూర్తిగా తెలంగాణ సమాజం, తెలంగాణ అన్నదాతలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా హరీష్ రావు గారు స్పష్టం చేసిన విషయాలు కూడా మనకి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. వణుకుతున్న సంక్షేమం, వసతి గృహంలో చలిలో చన్నీళ్ల స్నానం అంటూ పిల్లలు పడుతున్న అవస్థలకు సంబంధించిన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే గురుకులాల్లో సమస్యల విలయంలో గురుకులాలన్నీ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అనేక మంది విషాహారం కావచ్చు, ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రుల పాలవుతున్న దయనీయమైన పరిస్థితులను ఇప్పటికే చూస్తూ ఉన్నాం. తాజాగా చలి ఓవైపు వణికిస్తుంటే మంచిర్యాలలోని ముల్కల వసతి గృహంలో చలిలో చన్నీళ్ళ స్నానం చేస్తూ చిన్నపిల్లలు ఏ రకంగా అవస్థలు పడతా ఉన్నారో అంశాలు కూడా మనం చూస్తున్నాం. చలిలో గురుకుల విద్యార్థుల నరకయాతన, కాగితాల్లోనే వేడి నీళ్లు, టైం టేబుల్ సడలింపు, రెక్కలూడిన కిటికీలు, అందరినీ దుప్పట్లు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు 12 మంది పిల్లలు, 5 పందులు అంటూ గురుకులాల్లో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో వాటికి అద్దం పట్టే 2 ఫోటో ఐటమ్స్తో కూడిన కథనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, ముమ్మాటికి అవి కూల్చివేతలే, ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం అంటూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అందరికీ సుపరిచితులైన రాజేంద్ర సింగ్ గారు ఇప్పుడు తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట తన్నుకుల చెక్ డ్యాంను ఆయన సందర్శించారు. అక్కడ చెక్ డ్యామ్ను ఏ రకంగా విధ్వంసమైందో అది చూసి ఆయన తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి కూడా ఇవన్నీ కూడా
కూల్చివేతలే అని ఆయన మండిపడ్డ అంశం. ఇసుక దోపిడీ కోసమే ఈ చెక్ డ్యాంలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డ అంశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఉపేక్షిస్తే తరాల పాటు నష్టం జరుగుతుంది, భవిష్యత్తు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని క్షమించదని మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదని ఆయన తీవ్ర స్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి కూడా కనిపించింది. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయి. ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించట్లేదు. రంధ్రం చేసి జెలటిన్ స్టిక్స్ పెట్టి మరీ పేల్చేశారు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తుకు ఆదేశించాలని కూడా ఆయన స్పష్టంగా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ గారి హయాంలో ఎక్కడికక్కడ భారీ ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టి రైతులకు జల వనరులను అందుబాటులో ఉంచడంతో పాటు భూగర్భ జలాలను పూర్తి స్థాయిలో పెంచేందుకు ఒక మహాయజ్ఞాన్ని కొనసాగించి పెద్ద సంఖ్యలో ఈ చెక్ డ్యాంలను నిర్మిస్తే వాటిని సంరక్షించాల్సింది పోయి కొత్తవి కట్టాల్సింది పోయి ఉన్నవి కూడా కూల్చేస్తూ ఉన్నారనే అంశాన్ని ఈ సందర్భంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ కూడా చేశారు. సాగునీటి నిర్మాణాల వరుస పేల్చివేత ఘటనలపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి. తనుగుల, అడవి, సోమన్పల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యాంలను ఆయన పరిశీలించారు. నిన్న రాజేంద్ర సింగ్ గారితో పాటుగా ఇతర ముఖ్య నేతలు కావచ్చు, జల రంగానికి సంబంధించిన నిపుణులు పి ప్రకాష్ గారు ఇతరులు కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించిన అంశం కూడా మనకు కనిపించింది. ఈ క్రమంలోనే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఈ ముమ్మాటికి కూల్చివేతలే అని చెప్పి ఆయన స్పష్టంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత వెల్లడించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోసారి సెకండ్ పేజ్ చూద్దాం. కేసీఆర్ గారి లెక్కల మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. తీవ్ర ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి. మీడియా చిట్చాట్లో అసహనం, వ్యతిరేక ప్రశ్నలను జీర్ణించుకోలేని స్థితి, మీడియా ప్రతినిధులపైన చిందులు, అనుకూల మీడియా ఎదుటే భంగపాటు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు కావచ్చు, చెప్పిన గణాంకాలు కావచ్చు, వెల్లడించిన అంకెలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిలో అసహనానికి కారణమవుతున్నాయి. అందుకోసమే మీడియా చిట్చాట్లో అసహనం వ్యక్తం చేశారనే ఒక కథనం మనం ఈరోజు నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. దీంతో పాటు అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి దెబ్బకు జాటా మాయమంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. పెట్టుబడులన్నీ కూడా బోగసేనన్న కేసీఆర్, సమాచారాన్ని ఎత్తేసిన ప్రభుత్వం, ప్రశ్నించిన తెల్లారే టీఎస్ ఐపాస్ నుంచి పెట్టుబడుల జాబితా తొలగింపు అంటూ వార్త. పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు ఏవైతే వస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా చెప్తోందో, ఎంఓయూలు కుదురుతున్నట్టు చెప్తోందో, ఇదంతా కూడా ఒట్టి గ్యాస్ మాత్రమే. ఇది కేవలం హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవ పెట్టుబడులు రావట్లేదని మొన్న కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగేవి, కానీ వాస్తవికతకు దూరంగా ఉన్న ఇలాంటి హైప్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలోనే టీఎస్ ఐపాస్ వెబ్సైట్ నుంచి ఈ డేటానంతా కూడా మాయం చేశారనే అంశం ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ప్రశ్నించిన తెల్లారే టీఎస్ ఐపాస్ నుంచి పెట్టుబడులకు సంబంధించిన జాబితాను మొత్తం తొలగించారనే వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటు దావోస్లో గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు అంటూ సర్కారు గొప్పలు, వెబ్సైట్లో 5,168 కోట్లు మాత్రమే అంటూ పూర్తిగా ఏవైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెప్పారో అవన్నీ కూడా బూటకమని తేలిపోతుందనే అంశం ఈరోజు ప్రస్తుతం మనకు నమస్తే తెలంగాణలో కథనంలో ప్రధానంగా కనిపిస్తోంది. మరిన్ని కీలకమైన వార్తలు మనం చూద్దాం. తోడేళ్లకే తోడ్పాటు అంటూ మరో కీలకమైన వార్త కూడా ఈరోజు మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇటీవల ఈ మొత్తం వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చిన అంశాన్ని మనం చూసాం. ఈ క్రమంలో హల్దీవాగులో ఇంకా కూడా ఆ ఇసుక దందా అలాగే కొనసాగుతుందంటూ కథనం మనం చూస్తున్నాం. ఫాలోఅప్ స్టోరీ. ముఠా నేతతో ఉన్నతాధికారి చెట్టా పట్టాలంటూ ఈ వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాగులో ఇప్పటికీ కూడా తొలగని ప్రైవేటు రోడ్డు అంటూ వాగు మధ్యలో వేసిన ప్రైవేటు రోడ్ ఏదైతే ఉందో ఇంకా కూడా అది అలాగే ఉంది, దాన్ని తొలగించలేదనే అంశాన్ని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవినీతిపై ఉక్కుపాదం, ప్రతిజ్ఞ నవ్వుల పాలైందనే అంశాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ వాగు పొడవునా కూడా 20 క్వారీ స్పాట్స్ గుర్తించిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. హల్దీ వాగులో ఏ రకంగా ఇసుక దందా కొనసాగుతుందో దానిపై నమస్తే తెలంగాణ రాసిన కథనం పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి. ఈ క్రమంలో ఇంకా కూడా ఇసుక దందా అక్కడ కొనసాగుతుందనే మరో ఫాలోఅప్ స్టోరీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక కొడంగల్ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేవంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసిన కీలకమైన ప్రకటన కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సాగునీటిపై ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదు. పాలమూరు రంగారెడ్డిని వెంటనే పూర్తి చేయాలి, దక్షిణ తెలంగాణకు వరప్రదాయం లాంటి ప్రాజెక్టుకు
దాదాపు 90-95% పనులను పూర్తిగా కేసీఆర్ గారి హయాంలో పూర్తి చేస్తే కనీసం కాలువలు కూడా తీసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. 2 ఏళ్ల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆయన మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇవి. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. మినిస్టర్ స్క్రాంబుల్ టు కౌంటర్ కేసీఆర్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. రష్ టు రీబర్త్ ఛార్జెస్ ఆన్ వాటర్ రైట్స్ అంటూ కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణకు సంబంధించిన అన్నదాతల పక్షాన లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా కకావికలమవుతుందనే అంశం ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. K. Chandrasekhar Rao's full throttle attack on the Congress government left the cabinet ministers rattled, and on Monday they scrambled to counter these charges అంటూ ఈ వార్త. ఎక్కడ కూడా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక ఎక్కడికక్కడ ఆత్మరక్షణలో పడిపోయింది ఈ ప్రభుత్వం అనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. While a few ministers held press conferences and made a vain bid to cover up their failures, others conducted informal chats with media persons అంటూ కొంతమంది మీడియా సమావేశాలు పెట్టారు. మరికొంతమంది చిట్ చాట్ల పేరిట అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఎక్కడ కూడా ప్రభుత్వం చేస్తున్న దగా కావచ్చు, ప్రభుత్వం తెలంగాణ అన్నదాతలకు చేస్తున్న మోసం ఏదైతుందో దీన్ని కప్పిపుచ్చుకోలేక ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారనే అంశం ప్రధానంగా ఇక్కడ పత్రికలో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఈరోజు తెలంగాణ టుడేలోని కథనంలో చూడొచ్చు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు.